ఈ వారం అమ్మవారికి సంబంధించినటువంటి భవానీ అష్టకంలో 4వ శ్లోకానికి చేరాం అందరం కూడా. శంకరాచార్య వారు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర రాజాల్లో భవానీ అష్టకం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటిది అనే చెప్పాలి. మనకున్నటువంటి ఈతి బాధలు, మనకున్నటువంటి కల్మషాలు, మనకున్నటువంటి వికారాలు, దాంతోపాటు మనలో ఉండేటువంటి అసక్తత, వీటన్నింటినీ కూడా అమ్మవారి ముందు పూజా పుష్పాలుగా 8 పుష్పాలుగా వ్రేల్చి ఆ 8 పుష్పాలతో చేసేటువంటి పూజనే చిన్నపిల్లవాడు తన తల్లికి చేసేటువంటి పూజగా భావిస్తూ ఆ తల్లి మనందరినీ కరుణించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి ఈ స్తోత్రం ద్వారా ఇచ్చారు. కనుక శంకరాచార్య వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఇవాళ 4వ శ్లోకంలోకి అడుగుపెడదాం. నజానామి పుణ్యం నజానామి తీర్థం నజానామి ముక్తిం లయం వా కదాచిత్ నజానామి భక్తిం వ్రతం వాపి మాత గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఇది 4వ శ్లోకం. ఇందులో ఏం చెప్తున్నారు? అమ్మ భవాని, పుణ్యకార్యములేవి కూడా నేను చేయలేను, అవునా కదా? నాకు పుణ్యకార్యం అనేటువంటిది జీవితంలో లేదు. పుణ్యం కోసం ఏం చేశాను? తక్కువ ద్రవ్యాన్ని ఇచ్చి అతి ఎక్కువ పుణ్యాన్ని ఇవ్వగలిగేటువంటి గోదానాలు వంటివి కేవలం భావన మాత్రంగా చేసేస్తూ పోయాయి. ఏదో నాకు గొప్ప పుణ్యాన్ని ఇచ్చేస్తుందని భావించేస్తూ ఉన్నా. కొద్దిగా ఇచ్చి అనంతాన్ని ఆశిస్తూ ఉన్నా. అది నీ పట్ల భక్తితో చేశానా? కాదు కాదు, లోభత్వంతో చేశాను. చేయకపోతే ఇక్కడ జగత్తులో ఉండేటువంటి మనుషుల మధ్య పలచనవుతానని పుణ్యకార్యాలు చేశానే కానీ అమ్మ ఈ పుణ్యాలేవి కూడా సరైనటువంటి స్థాయిలో నాకు అందమనే విషయం నాకు అర్థమైపోయింది. కనుక పుణ్యకార్యము లేదు నాకు. అలాగే తీర్థసేవ లేదు. ఒక తీర్థసేవ ఒక యాత్ర వెళ్ళాను అంటే, ఒక నదికి వెళ్ళి లేకపోతే ఒక నదమునకు వెళ్ళి ఒక మునిగి రావాలి అంటే ఏం చేశాను? నాకు కావాల్సిన సుఖాలన్నింటినీ ముందే ఏర్పాటు చేసుకుని వెళ్ళా. నేను సంపాదించేటువంటి డబ్బుతో అన్నీ కూడా నాకు సుఖంగా అలవడేటట్లుగా చేసుకుని ఎక్కడా కూడా భావన భక్తి యందు లేక కేవలం గొప్పలకు హెచ్చులకు పోయి మాత్రమే తీర్థసేవనం చేసి వచ్చాను. తీర్థయాత్రలన్నీ కూడా అందుకే చేసి వచ్చాను. అంతే తప్ప నీ పట్ల నాకు నిష్కల్మషమైనటువంటి భక్తి మాత్రం ఎక్కడా కూడా లేదు తల్లి. నీ కోసం నేనేం చేయాల? నా కోసం ఒక దానం చేసినా, నా కోసం, నా పిల్లల కోసం 4 రోజుల పాటు బయట తిరిగొద్దామనేటువంటి యావే తప్ప, హాయిగా లగ్జరీస్గా తిరిగొద్దామనేటువంటి కాంక్ష తప్ప, అమ్మవారిని చూడాలి లేకపోతే అయ్యని దర్శించుకోవాలనేటువంటి కాంక్ష ఎక్కడా కూడా ఇసుమంత కూడా లేదు. కనుక ఒక తీర్థసేవనము లేదు, అలాగే ఒక పుణ్యక్షేత్రము లేదు, ఒక పుణ్యకార్యము లేదు తల్లి. దాంతోపాటు మోక్షోపాయాలు ఏవి కూడా నాకు తెలియదు. ఇలా చేస్తే దీనివల్ల నాకు ఆనందం కలుగుతుంది, దీనివల్ల మోక్షం లభిస్తుంది అనే విషయాలు నాకు తెలియవు. కేవలం నా ఆనందం కోసం, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడం కోసం, నేను ఇంత డబ్బు సంపాదిస్తున్నాననేటువంటి అహంకారాన్ని 10 మందికి చెప్పుకోవడం కోసం ఇన్నాళ్ళు కార్యక్రమాలు చేశాను. కానీ నిజమైన పుణ్యకార్యము లేదు, తీర్థసేవనము లేదు. దాంతోపాటు అసలు మోక్ష ఉపాయం అనేటువంటిది జగత్తులో ఉందనేటువంటి ఈ విషయం కూడా నాకు ఇంతవరకు తెలియదమ్మా. ఆ తెలియనితనంతో ఏం చేసేస్తున్నాను? జన్మరాహిత్యం అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడుతున్నాను. ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇప్పటికి ఎన్ని జన్మలు అనుభవించాను. ఈ ఎన్ని జన్మలతో పాటు కలిగేటువంటిది ఏమిటి? బాధ, ఇబ్బంది తప్ప అన్యమైనటువంటి విషయాలు ఏమీ లేవు. ఆ జన్మలతో పాటు కూరుకుపోయే కర్మ ఫలితాలను ఆశిస్తూ కర్మలు చేస్తూ ఉండడం వల్ల ఎప్పుడూ కూడా మనుషులతో మాటలు అనిపించుకుంటూ ఉండడం లేదు, రకరకాలైనటువంటి ఈతి బాధల్ని అనుభవిస్తూ పోతూ ఉండడం. ఆ డబ్బు ఒకడు కాజేశాడంటే వాడిని తిట్టుకోవడం, దాంతో డబ్బుని అతిగా జాగ్రత్త పెట్టుకుంటూ ఉండడం, నా అనేటువంటి విషయాల పట్ల ఆసక్తిని పెంచేసుకుంటూ ఉండడం, దాన్ని ఎవరికి కూడా ఆ వస్తువు అనేటువంటి దాన్ని ఎవరితోనూ పంచుకోకుండా ఉంటూ ఉండడం. ఎప్పుడైతే పంచుకోకుండా ఉండిపోయానో ఇప్పుడు ఉన్నదంతా నాకే ఉండిపోయింది. కానీ ఆ ఉన్నదాని వల్ల నాకేమాత్రం సుఖం లేకుండా పోయింది. ఆ సుఖం అనేటువంటి దాని విషయం ఎలా పొందవచ్చో కూడా తెలియనటువంటి వాడిని కనుక నేను మోక్ష ఉపాయాలు కూడా నాకు తెలియవు. దాంతోపాటు జన్మరాహిత్యం ఎలా పొందాలో కూడా తెలియదు. ఇవేమి తెలియని వాడిని. అలాగే భక్తి మార్గం అనేటువంటిది కూడా నాకు తెలియదు తల్లి. అసలు భక్తి అనేటువంటిది ఏమిటో, అసలు ఆ భక్తి ఎలా ఉంటుందో, ఆ భక్తి అనేటువంటి మార్గాన్ని అనుసరిస్తే నీ దాకా నేను ఎలా చేరగలుగుతానో, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎలా పొందుతానో నాకు తెలియకుండా అయిపోయింది. కనుక ఈ తెలియనటువంటి తనం ఏం చేసింది? ఏ వ్రతాల్ని నాతో చేయించలేదు, ఏ పుణ్యాల్ని నాతో చేయించలేదు, ఏ దేవకార్యాల్ని నాతో చేయించలేదు. తెలియనితనం అనుకున్నాను. కాదు, ఇది తెలియకపోవడం కాదు, నాకు తెలిసినటువంటిది సుఖం ఒక్కటే.
ఆ సుఖంలో ఓలలాడుతూ తేనెయందు ఇరుక్కుపోయినటువంటి రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ బలంగా లేపుకోలేననేటువంటి అసమర్థత కలిగినటువంటి ఈగ ఆ తేనె జీవితం అని ఎలాగైతే అందులోనే పడి చివరికి జీవితాన్ని చాలించేస్తుందో అలా ఈ అశాశ్వతమైనటువంటి జగత్తంతా కూడా నిత్యం అనుకుని, అదే తీపి అనుకుని, అదే నాకు ప్రాప్తం అనుకుని అందులో పడి కొట్టేసుకుంటూ ఉన్నాను. ఏ మార్గాన్ని నేను అవలంబించడానికి నా మనస్సు ఏమాత్రం అంగీకరించకుండా ఉన్నది. సుఖాపేక్షలో, సుఖాసక్తితో మునిగిపోయి ఉన్నాను. కనుక ఎప్పుడైతే ఆ సుఖం అనేటువంటిది తనంతట తానుగా వెళ్ళిపోయిందో నా దగ్గర నుంచి, అప్పుడు దుఃఖం అనేటువంటిది ముంచేసింది. ఎప్పుడైతే దుఃఖం అనేటువంటిది ముంచేసిందో అప్పుడు ఈ దుఃఖంలోంచి ఎలా బయటికి రావాలనేటువంటి కారణాలు వెతుక్కుంటూ ఉన్నాను. ఆ కారణాలు వెతుక్కుంటూ ఏం జరిగింది? ఆ కారణాలలో నువ్వు ఒక అతిపెద్ద మహాకారణంగా నాకు కనపడ్డావు. నీ నామం కనబడింది. ఈ దుఃఖంలో ఈ నామం చదివితే ఈ నామం వల్ల దుఃఖములన్నీ కూడా పోతాయి, జన్మరాహిత్యం లభిస్తుంది అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఎప్పుడైతే ఆ విషయం అర్థమైపోయిందో ఇంకా అన్ని దుఃఖాలకి మూలమంత్రమైన నీ నామాన్ని జపించడం మొదలెట్ట. ఆ నామం జపించడం మొదలెట్టాక ఏం కలిగింది? ఇంకా ఏ వస్తువు మీద మరల ఆసక్తి పుట్టకుండా దుఃఖము మాయమైపోయి, లోభత్వం మాయమైపోయి, నువ్వు తప్ప అన్యమైనటువంటి దాని వైపు మనస్సు రమించకుండా నీ యందు నిలిచిపోయింది. ఆ నిలిచిపోయేటువంటి స్థితి ఎప్పుడైతే అవగతమైందో ఇంకా నేను చేసేటువంటి పుణ్యకార్యము నీ నామాన్ని నిత్యము ఉచ్చరిస్తూ ఉండడమే. నేను చేసేటువంటి తీర్థసేవనము నీ నామాన్ని నోటితో ఉచ్చరించడం వల్ల కలిగేటువంటి ఆనందాన్ని కనుల వెంట నీరుగా కారుస్తూ అందులో తడిసిపోతూ ఉండడమే. అలాగే నాకు మోక్షోపాయం మరొకటి లేదు, నీ నామాన్ని ఉచ్చరించడం తప్ప, నిన్ను కళ్ళతో దర్శిస్తూ ఉండడం తప్ప, నిన్ను మొత్తం నా శరీరంతో అవగతం చేసుకుంటూ ఉండడం తప్ప, ఆలోచిస్తూ ఉండడం తప్ప, నిన్ను గురించినటువంటి ధ్యాసతో ఉంటూ ఉండడం తప్ప, జన్మరాహిత్యం కూడా లేకుండా, ఇంకా ఈ జన్మరాహిత్యం అంటే మరణ జన్మ పొందకుండా ఉండడం అనేటువంటి విషయం అర్థంగానే నీ నామాన్ని చెప్పుకోగలిగేటువంటి జన్మ ఉండడమే కావాలి తప్ప నీ నామం చెప్పుకోలేనటువంటి సుఖాన్ని మళ్ళీ నాకు ఇచ్చేటువంటి జన్మ కూడా నాకు అక్కర్లేదు, మోక్షము కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాను. కనుక అమ్మ ఇప్పుడు నాకెవరు దిక్కు? నీ నామమే దిక్కు, నీవే దిక్కు. కనుక నిన్ను పట్టుకున్నటువంటి వాడికి ఇంకా మరల దేనియందు కూడా ఆసక్తి జనించడానికి కానీ లేకపోతే దాని యందు మోహము కలగడానికి కానీ అవకాశం లేదు. అవకాశము లేనటువంటి స్థితి ఏదైతే శాశ్వత ఆనందాన్ని నాకు మనస్సు యందు మిగిల్చి ఆనందముతో ఓల్లాడేటట్లుగా చేస్తుందో అటువంటి నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేకుండా నువ్వే సర్వత్రా వ్యాపించి ఉన్నావు. కనుక ఆ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి నీవే నాకు అన్నింటా దర్శనం ఇచ్చేటువంటి భాగ్యాన్ని కలిగించు అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. చెప్పడంతో పాటు ఏం చేస్తున్నారు? మనకి ఆ రకంగా మన మనస్సుని, మన స్థితిగతుల్ని మార్చుకునేటువంటి ఏర్పాటు ఆ జగన్మాత శరణు వేడుతూ చేసుకుంటూ ఈ స్తోత్రాన్ని చదువుకునేటువంటి వీలుని కల్పిస్తూ ఉన్నారు. కనుక వారికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా పాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. న జానామి పుణ్యం న జానామి తీర్థం న జానామి ముక్తిం లయం వా కదాచిత్ న జానామి భక్తిం వ్రతం వాపి మాత గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. వచ్చే ఎపిసోడ్లో 5వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ కూడా శ్రీమాత్రే నమః.